ప్రియమైన దేవుని బిడ్లారా, సిలువ ప్రయాణంలో ఆదివారాలు మినహాయించి 29వ దినపు ధ్యానంనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉదయకాల శుభములు నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమును మీకు అందిస్తూ ఉన్నాను. 29వ దినం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము డినయింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మిమ్మును మీరు త్యజించుట లేదా తిరస్కరించుట అనే అంశము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కొరకు మమ్మల్ని మేము త్యజించుటకు తిరస్కరించుటకు నీ కృప దయచేయమని ఉదయకాల వాక్య ధ్యానము వినుచున్న బిడ్డలందరికీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, డినయింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్ అనగా క్రీస్తు కొరకు మిమ్మును మీరు త్యజించుట లేదా తిరస్కరించుట అనే అంశము ధ్యానం చేస్తున్నాం. శ్రమల ధ్యాన కూడికల్లో ఆరాధనలో సిలువ ప్రయాణంలో 29వ దినము. డినయింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్ అంటే చూసింగ్ టు ఫార్గో పర్సనల్ డిజైర్స్, ప్లెజర్స్ ఆర్ నీడ్స్. నీ వ్యక్తిగత కోరికలు, నీ వ్యక్తిగత ఆశలు, నీ వ్యక్తిగత అవసరాలన్నీ క్రీస్తు కొరకు త్యజించుట, నిన్ను నీవు త్యజించుకొనుట లేదా నిన్ను నీవు తిరస్కరించుకొనుట అనే అంశము మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు కొరకు మన ఆలోచన, ఆశలు, మన శారీరక సంబంధమైన కోరికలు, మన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా త్యజించడం అనేది అంశం మనం ధ్యానిస్తున్నాం. దీనికి గాను ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. అయినను 7వ వచనం నుండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు నిమిత్తము పరిశుద్ధ పౌలు సమస్తము నష్టముగా ఎంచుచున్నట్లు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏవేవి లాభకరమై ఉన్నవో అవన్నీ విడిచిపెడుతున్నాడు. పరిశుద్ధ పౌలు ఆయన ఈ లోకంలో ఉండేటువంటి ఉన్నతమైన స్థితిగతులు, ఆశలు, సుఖము, సౌకర్యవంతమైన జీవితము, సుఖముతో కూడిన జీవితము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుచున్నానని వ్రాస్తున్నాడు. క్రీస్తు కొరకు అవన్నిటినీ విడిచిపెడుతున్నాడు. మనము క్రీస్తు కొరకు ఏమైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మన జీవితంలో కనీసము ఆస్తిపాస్తులు పక్కన ఉంచితే మన జీవితాల్లో ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు ఉంటే, బలహీనతలు ఉంటే క్రీస్తు కొరకు వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామా? ఈ మండల కాలంలో ఉపవాస ప్రార్థనలో, సిలువ ప్రయాణంలో మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశము చూసింగ్ టు ఫార్గో పర్సనల్ డిజైర్స్, ప్లెజర్స్ ఆర్ నీడ్స్. నీ వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత ఆశలు, నీ వ్యక్తిగత అవసరాలన్నీ క్రీస్తు కొరకు విడిచిపెట్టడం. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని వచ్చినాను. మనము క్రీస్తు కొరకు లాభకరమైనవన్నీ, సుఖమైన జీవితము, సౌకర్యవంతమైన జీవితము, ఆనందదాయకమైన జీవితము సమస్తము పరిశుద్ధ పౌలు క్రీస్తు కొరకు విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టినాడు. ఆయన పరలోక రాజ్యము, ఆయన సింహాసనము, ఆయన మహిమ, ఆయన అధికారము సమస్తము నీ కొరకు నా కొరకు విడిచిపెట్టినాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతుల మగున్నట్లు మన నిమిత్తము దరిద్రుడాయనని వ్రాయబడి ఉంది. ఆయన పరలోక మహిమ సింహాసనము మాత్రమే కాదు, చివరికి తన ప్రాణము కూడా మన కొరకు విడిచిపెట్టినాడు. ఏమి లేని వానిగా తను తాను చేసుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఖాళీ చేసుకున్నాడు. సమస్తమైన లోకము, సృష్టి యావత్తు ఆయనవే. ఆయన సృజించినటువంటి భూమి మీద, ఈ లోకంలో ఆయన తల్లదాల్చుటకు కూడా స్థలము లేకుండా ఉండిపోయింది. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఆయనకు స్థలము లేకపోయినని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని, తన పరిశుద్ధమైన రక్తము, ఆయన అధికారము, ఆయన మహిమ, ఆయన బలము, ఆయన సింహాసనము, ఆయన ఆధిపత్యము, ఆయన సార్వభౌమాధికారము సమస్తమును మన కొరకు విడిచి భూమి మీద ఆయన దీనుడుగా జన్మించిన విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పరిశుద్ధ పౌలు, ఆయనను నాకేమేమి లాభకరంలో ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొనుచున్నానని ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25 వచనాలు దయచేసి గమనించమనవి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25 వచనాలు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువడెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. దేవుని ప్రియమైన బిడ్డలారా, సమస్తము నష్టముగా అంటే ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, డినయింగ్ హిమ్సెల్ఫ్, నిన్ను నీవు ఉపేక్షించుకోవడం, నిన్ను నీవు త్యజించుకోవడం, నీ సుఖము, నీ సౌకర్యము, నీ సంతోషము, నీ లాభము, నీ కోరికలు, నీ ఆశయాలు సమస్తము క్రీస్తు కొరకు విడిచిపెట్టి నీ జీవితము క్రీస్తుకు అంకితము చేసుకునే ఎవడైనా తన ప్రాణమును దక్కింపకొను కోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము ఎవడైనా ప్రాణము కూడా పోగొట్టుకోవడానికి ఉంటే తిరిగి దాన్ని పొందుకుంటాడని ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సువార్తల పాఠ్యభాగంలో లూకా సువార్త 9వ అధ్యాయం 57, 58 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 57, 58. వారు మార్గమున వెలుచుండగా ఒక్కడు నీవెక్కడికి వెళ్ళదు, నీ వెంట నేను వచ్చదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆయనతో చెప్పాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకడు వచ్చి, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా వస్తానంటే ఎక్కడికి వస్తావు? నాతో సింహాసనం ఉందా? నాతో అధికారం ఉందా? నాతో ఏముందని నన్ను వెంబడిస్తావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు స్థలం లేదు. దేవుని ప్రియమైన బిడ్డ, ఉదయకాల ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే, మనల్ని మనము క్రీస్తు నిమిత్తము త్యజించుట అనే అంశము ధ్యానిస్తున్నాం. ఈ లోకంలో మనకేమేమి లాభకరములై ఉన్నవో అవన్నీ కూడా మనం విడిచి క్రీస్తు సువార్తలో విశ్వాసంలో సాగుటకు దేవుడు తన కృప ఆశీస్సులు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము నీ కొరకు త్యజించుకొనుట అనే అంశము ధ్యానించి ఉండగా, నీకంటే ఏది కూడా మా జీవితంలో ఎక్కువగా కాకుండా సమస్తము నీ కొరకు విడిచి నిన్ను వెంబడించుటకు నీ కృప దయచేయమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.